స్వీట్ కార్న్, ఇదేమో శనగలు, గ్రీన్ బఠానీ, స్వీట్ కార్న్, ఇది వచ్చేసి చిక్కుడు గింజలు, మొత్తం కలిపి బంగాళదుంప. మసాలా దోశ వేస్తాను, ఎలా వేస్తాను అనేది చూసేయండి. ఇవి నేను చిక్కుడు గింజలు అంటున్నాను, ఇవి చిక్కుడు గింజల సోయాను అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. విడిగా ఒలిసినవి ఉంటే నేను కొనుక్కొచ్చుకున్నాను పచ్చివి, ఇంకా నిలవ పెట్టుకున్నాను అనమాట. అవి అన్నిటిలో వేస్తున్నాను. ఇవి చిక్కుడు గింజల సోయాను అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసాను. వేసేస్తున్నాను. మనం బంగాళదుంప కర్రీ పెట్టి దోశ వేసుకుంటాం కదా, ఆ టైప్ అనమాట. తినేసి ఎలా, ఇది చూసేసి ఎలా ఉందని చెప్పండి. బంగాళదుంప వేస్తున్నాను. ఇలా నలిపేస్తేనే బంగాళదుంప ముద్ద ముద్దగా అయ్యింది, ముక్కలు వస్తే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసి ఉడికిస్తాను. కొంచెం కారం వేస్తాను, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర. ఇంకా ఇది గింజ చిక్కుడు గింజ ఉడకలేదు, కొంచెం ఆర్డర్ వేస్తాను. ఇంకా కొంచెం ఆర్డర్ వేస్తున్నాను. ఇదంతా ఎగిరిపోయేలాగా ఉడకాలన్నమాట. ఎగిరిపోయాక దోశలు పెట్టడానికి బాగుంటుంది, గుజ్జులా ఉంది. దీనిలో కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అవన్నీ గింజలే కదా. ఇదే కర్రీ. అయిపోయింది, దించేస్తున్నాను. దోశలు వేస్తున్నాను, మసాలా దోశ ఎలా వేస్తున్నాను చూసేయండి. దోశల్లో కర్రీ అనమాట ఇది. మీరు పానీపూరిలో పెట్టుకోవచ్చు, ప్లస్ సమోసాల్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. సమోసాల్లో, పానీపూరిలో, దోశల్లోకి చాలా బాగుంటుంది. దోశ